చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలా ఉందో ఒక నిమిషంలో చెప్పేస్తాను చూడండి. లవ్ బ్రేకప్ అయ్యి చెన్నైకి వచ్చిన ఒక అమ్మాయి, అలాగే ఒక డైరెక్టర్ అవ్వాలి అని చెన్నైకి వచ్చిన ఒక అబ్బాయి మధ్యలో జరిగే స్టోరీయే ఈ చెన్నై లవ్ స్టోరీ. ఇంటర్వెల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం మూవీ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఓవరాల్గా మూవీ చూసి బయటకు వచ్చిన మనకి ఒక మంచి మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కిరణ్ అబ్బవరం అమాయకత్వంగా చేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో హీరోగా, దాంట్లో అయితే 100కి 100% చేశాడని చెప్పుకోవచ్చు. కిరణ్ అబ్బవరం అయితే వేరే లెవెల్. హీరోయిన్ గౌరీప్రియ ఇంకో లెవెల్ అని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ ఏంటనేది మీరు మూవీకి వెళ్ళి చూడాల్సిందే. చాలా అద్భుతంగా చేసింది. డైరెక్టర్ రవి అయితే ఈ హీరోయిన్ని ఎంచుకున్నప్పుడే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మణి శర్మ గారు చాలా బాగా కొట్టారని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. ఇంతకీ ఈ మూవీకి చెన్నై లవ్ స్టోరీ చెన్నైలో జరుగుతుందనే కాదు, తమిళ మూవీస్లో హీరో కానీ హీరోయిన్ కానీ ఈ లవ్ స్టోరీకి చెన్నై అని పెట్టారేమో అని అనిపించింది నాకు. సో ఇంతకీ మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో తెలియజేయండి.